నమస్తే. రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు సాంకేతిక పరంగా ప్రస్తుతం ఉన్నటువంటి సదుపాయాలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతను డెవలప్ చేయాలని చెప్పేసి ఏఐసిటి ఒక కొత్త నిర్ణయం తీసుకొని ప్రైవేటు సాంకేతిక కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు శిక్షణ ఇవ్వాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇవాళ ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్టికల్ ప్రముఖ పత్రిక ఈనాడులో ప్రచురితమైంది. ఇంజనీరింగ్ అధ్యాపకులకు ఐఐటిలో శిక్షణ. అయితే ఐఐటిలో శిక్షణ అంటే ఇక్కడ దాదాపు 5 ఐఐటీలు మద్రాస్, బాంబే, ఖరగ్పూర్, కాన్పూర్, ఢిల్లీ ఐఐటీలతోటి ప్రైవేటు కళాశాలలు ఏదైతే ఏఐసిటి సెలెక్ట్ చేస్తుందో ఆయా కళాశాలల పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు పూర్తి శిక్షణ ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈ నిర్ణయానికి ఒక కమిటీ ఏర్పరిచి ఆ కమిటీ ద్వారా ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేసి దానికి అనుగుణంగా అధ్యాపకులకు ప్రస్తుతం ఉన్నటువంటి సాంకేతిక విద్యార్థులకు ఏ విధంగా అందించాలి, ఇలాంటి విద్య అందిస్తే వారికి ఉన్నత ఉద్యోగాలు సాధించగలుగుతారు అనేటువంటి వాటిపైన దృష్టి సారించింది ఏఐసిటి. ఏఐసిటి నిర్ణయానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ విరాళం కూడా ప్రకటించింది. 30 crores 30 కోట్ల రూపాయలు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ప్రకటించింది. ఇప్పటికే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ కంపెనీలు ప్రకటిస్తాయనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా ఇవాళ ఇంజనీరింగ్ కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఐఐటిలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల చేత శిక్షణ ఇస్తున్నారు అంటే విద్యార్థుల భవిష్యత్తు దృష్టి ఆలోచించి వారి యొక్క అనుభవాలను తోటి అధ్యాపక మిత్రులకు ట్రైన్ చేసి విద్యార్థులకు అందించే విధంగా చేస్తున్నటువంటి ఏఐసిటికి మరియు ఆయా ఐఐటి సెంటర్లకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ ఏఐసిటి సాంకేతిక విద్య ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఆధునికత విద్యకి అందించే విధంగా చూస్తున్నటువంటి ఏఐసిటి పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు చాలని జీతాలు ఇస్తున్నారు. దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి ఏఐసిటికి మేము ఒక వినతి చేస్తున్నాం. ఇప్పటికైనా ఏఐసిటి స్పందించి ఐఐటీలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు ఎలాంటి వేతనాలు ఇస్తున్నారు, 7వ వేతన సంఘ జీతాలు అక్కడ చెల్లిస్తున్నప్పుడు ఇక్కడ కూడా చెల్లించాలని ఏఐసిటి చెప్తుంది. కానీ ఎక్కడికి కూడా అమలు కావడం లేదు. దానిపైన దృష్టి సారించాలని చెప్పేసి ఏఐసిటికి వినతి చేస్తున్నాం. దీనిపైన ప్రత్యేకమైనటువంటి రిప్రజెంటేషన్ చేస్తాం. ఇప్పటికే ఎన్నోసార్లు రిప్రజెంట్ చేశాం, మళ్ళీ కూడా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ విద్యార్థులకు సాంకేతిక విద్య పైన అందిస్తున్నటువంటి ఏఐసిటికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.